మేడం Last and final का निर्मल विकाराबाद please report on court number 3 अमाई section women section निर्मल विकाराबाद please report immediately on court number 3 women section निर्मल विकाराबाद please report immediately on court number 3 women section మేడం మన ఫస్ట్ అలాగే సార్ శివ సెక్రటరీ మ్యాచ్ ఇచ్చారు బాబు మధ్యలో బయటికి వెళ్ళండి మాస్క్ పెట్టిన బాబు పెట్టుకోండి వాళ్ళని బయటికి వెళ్ళా బాబు హనుమంతు బయటికి వెళ్ళాలి మీరు బాబు ఎవరు పోతాయన బాబు ఏ బాబు బయటికి వెళ్ళి మ్యాచ్ లేని వాళ్ళు లంచ్ కంప్లీట్ అయింది, లంచ్ చేసుకొని రావాల్సిందిగా కోరుతున్నాం. మ్యాచ్ లేని వాళ్ళు లంచ్కి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. నిర్మల్ వికారాబాద్ లంచ్కి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. మ్యాచ్ లేని వాళ్ళు నిర్మల్ వికారాబాద్ అనినా ఎన్ని రౌండ్లు ఇంకా ఈవినింగ్ మ్యాచ్ ఎన్ని గంటలకు ఉంటుంది అంటారా? 4 o'clock 4 బైసాబ్ అక్కడ 3:30కి బస్సులు రెడీ ఉంటాయి.
ఇక్కడ ఈ ఇండోర్ స్టేడియంలోకి ఎవరు కూడా అవకాశం లేదు ఈరోజు లోపలికి పోవడానికి. అలా వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి మీరు అందరూ మీకు అకామిడేషన్ ఎక్కడైతే ఇచ్చారో అక్కడికే వెళ్ళిపోవాలి. అందరూ మీకు బస్సులు అక్కడ లంచ్ చేసే కాడికే వస్తాయి బస్సులు. మీకు ఎవరు కూడా మీకు అవకాశం ఇండోర్ స్టేడియంలోకి పోవడానికి అవకాశం లేదు ఈరోజు. వాళ్ళ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఇండోర్ స్టేడియంలోకి ఎవరు ఓనియర్ మిమ్మల్ని. కాబట్టి మెన్ సెక్షన్ అండ్ ఉమెన్ సెక్షన్ గమనించగలరు. లంచ్ రెడీ అయింది, ఎవరైనా మిల్స్ చేశారంటే అక్కడికి వెళ్ళిపోండి. మ్యాచ్లు కంప్లీట్ అయిన వాళ్ళు, మ్యాచ్లు లేని వాళ్ళు అక్కడికి వెళ్ళిపోండి లంచ్ కాడికి. బస్సులు ఎక్కడికి వస్తే ఇక్కడ బస్సులు ఎవరెక్కడండి, బస్సులు ఎక్కడికి వస్తే ఇక్కడ బస్సులు తీసుకోపో, ఇక్కడికి ఎవరు లంచ్ కాడికే బస్సులు వస్తాయి. ఇప్పుడు బస్సులలో ఎవరు కూర్చోకండి, బస్సులు తీసుకోపోండి. మేము బై వాకింగ్లో వెళ్ళిపోండి. రెవెన్యూ కార్డు ఉంది బాబు, మీరు జరగండి ఇక. కానీ కర్ణాకర్ ఆ టేప్లోకి ఎవరు పంపిస్తాం? లంచ్ రెడీ అయింది, అందరూ వెళ్ళండి. ఎప్పుడేసారి ఇబ్బంది అవుతుంది అక్కడ. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మెన్ సెక్షన్ ఉమెన్ సెక్షన్ వెళ్ళవలసిగా కూర్చున్నాం. ఏ బాబు మన రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ అంటే గంగాధర గారు, ఆల్రౌండర్ గంగాధర అంటారు. రిటైర్ అయిన గంగాధర గారికి స్వాగతం, సుస్వాగతం. రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ శ్రీ గంగాధర్, ఆల్రౌండర్ గంగాధర్ అన్న గారికి స్వాగతం. శ్రీ సొంతం జిల్లా కబడ్డీ తరఫున రిటైర్ అయినాక చాలా రోజుల తర్వాత ఈ స్పోర్ట్స్ మీట్ రావడం అనేది చాలా అభినందించినటువంటి విషయం. ఒక 15 సంవత్సరాల కింద రిటైర్ అయినటువంటి మా గంగాధరని ఈరోజు కబడ్డీ మీద ప్రేమతోటి ఉమెన్ టీమ్ కెప్టెన్, కోచ్, మేనేజర్ ఉన్నది మీ సర్టిఫికేట్ కలెక్ట్ చేసుకోవాలి. ఉమెన్ టీమ్ ఇచ్చేసిన ఉమెన్ గంగాధర జిల్లా కబడ్డీ అసోసియేషన్ తరఫున స్వాగతం, సుస్వాగతం. మన వాలంటీర్స్ వామోపాధ్యాయులు ఆ లంచ్ కాడికి మెయింటెనెన్స్ పర్పస్ వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. మన కర్మా టీం బాయ్స్ గర్ల్స్ తొందరగా అక్కడికి వెళ్ళిపోండి. మన సీనియర్ కబడ్డీ క్రీడాకారులు, మన ప్లేయర్స్, మన కబడ్డీ ప్లేయర్స్, మన కర్నూలు కబడ్డీ ప్లేయర్స్ అక్కడ ఆ మెస్ కాడ చూసుకోండి ఒకసారి వెళ్ళి. సీనియర్ కబడ్డీ క్రీడాకారులు ఆ మెస్ దగ్గరికి వెళ్ళవలసిగా కోరుతున్నాం. అదే ఉన్నారు వామోపాధ్యాయులు, ఒక్కసారి అక్కడ మెయింటెనెన్స్ దగ్గర వెళ్ళవలసిగా కోరుతున్నాం. మీరు వెళ్ళిపోతాం, మళ్ళీ మ్యాచ్ ఉంటుంది ఇమీడియట్లీ వెళ్ళిపోండి. మా సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ కొమ్మరం కృష్ణ గారికి, ఫిజికల్ డైరెక్టర్ మరియు ఆర్చరీ ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు కొమ్మరం కృష్ణ గారికి స్వాగతం, సుస్వాగతం. మా ఫైట్ మ్యాన్ కొమరోజు కృష్ణ ఎక్కడుంటే అక్కడ వాతావరణం వేడిగా ఉంటుంది. మరి చలిని సైతం వేడి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు గల మా కొమరోజు కృష్ణ ఫిజికల్ డైరెక్టర్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. రవికుమార్ గారు ఫిజికల్ డైరెక్టర్ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఖోఖో రవికుమార్ గారు. ఓల్డ్ హై స్కూల్ రవి అంటే యాక్చువల్గా రవికుమార్ అంటే ఖోఖోగా నాకు అట్లా పరిచయం ఉంది. నా పేరు ఏం చెప్పినట్టు ఖోఖో రవి, ఓల్డ్ హై స్కూల్ రవి అని పేరు మాత్రం జరిగింది. కాబట్టి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మా కృష్ణ గారు, మా వ్యామోపాధ్యాయుల అభిమాని కొమ్మల కృష్ణ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా రాజన్న సిరిసిల్ల, మన రాజన్న సిరిసిల్ల అధ్యక్షులైనటువంటి
పొట్టు నారాయణ గారు ఇప్పుడే విచ్చేశారు, వారికి కూడా స్వాగతం సుస్వాగతం. మా సీనియర్ క్రీడాకారుడు, మాతో ఆడినటువంటి వ్యక్తి, మా నూకలమరి గ్రామ వ్యక్తి అయినటువంటి పొట్టు నారాయణ గారికి కూడా మా జిల్లా కబడ్డీ తరఫున, రాష్ట్ర కబడ్డీ తరఫున స్వాగతం సుస్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా నూకలమర్రి ఒక ప్రత్యేకత ఉంది. కబడ్డీ ప్లేయర్లకు పుట్టినిల్లు. అందులోకి వెళ్ళి ఇచ్చేసినటువంటి ముక్త మా నారాయణ. మరి ఈరోజు కబడ్డీపై ప్రేమతోటి నేను వస్తున్న టన్నుల కొద్ది శక్తిని నింపుకొని నేను పంచుతా టన్నుల కొద్ది శక్తిని కబడ్డీ క్రీడాకారులకు ఇచ్చేసినటువంటి మా నూకలమర్రి నారాయణకు, రాజన్న సిరిసిల్ల జిల్లా కబడ్డీ అసోసియేషన్కు మరొక మారు, కరీంనగర్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ తరఫున మరొక మారు స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం. బ్యాక్ హ్యాండ్ ఇచ్చాడు, ఆడ పాయింట్ వస్తుంది. జగదీష్ నంబర్ ఇంకోసారి అలా ఆయన సోప్ పని టచ్ గేమ్ పాయింట్స్ ఆడు. మ్యాచ్ లేని టీమ్ మెంబర్స్ అందరూ కూడా భోజనానికి వెళ్ళాలి. అందరూ కూడా రెవెన్యూ కూడా వెళ్ళి భోజనం చేయాలి. ఊరికి ఇక్కడ కూర్చున్న ప్లేయర్స్ తొందరగా వెళ్ళి మీరు భోజనం చేయాల్సిందిగా కోరుచున్నాం. అందరు నడుచుకుంటూ వెళ్ళండి. మా బస్సులు ఎవరు ఎక్కొద్దామా, అక్కడికే వచ్చేస్తాయి. మ్యాచ్ లేని జిల్లాలందరూ కూడా భోజనాలకు వెళ్ళాలమ్మా. ఫస్ట్ క్లాస్ ఉమెన్ సెక్షన్ మంచిర్యాల వర్సెస్ మెదక్ తిరుపతి వర్సెస్ మళ్ళీ అక్కడ ఉండదు. ఎవరైనా రానట్టయితే మాకు మ్యాచ్లు లేవు అన్నట్టయితే మేము తర్వాత పోతామంటే మీ సొంత ఖర్చులతోటి సొంత వాటితోటే మీరు రావాల్సి ఉంటుంది.
3:30 తర్వాత 3:30 to 3:40 మధ్యలో బస్సు ఉంటాయి. తదుపరి మీకు బస్సులు అరేంజ్ చేయడం జరగదు. మీకు మ్యాచ్లు ఉన్నది లేకపోని మీరు ఇక్కడ 3:30కి అందరు ఇక్కడ ఉండవలసిందిగా కూర్చున్నారు. ఎందుకంటే బస్సులు అందరూ బస్సులకి కూర్చున్నట్టయితే మీరు తీసుకురావడం జరుగుతుంది. నిర్మల్ మైగోవా తొందర రిపోర్ట్ చేయాలి. కోర్ట్ నెంబర్ నిర్మల్ మైగోవా మెన్ సెక్షన్ తొందర రిపోర్ట్ చేయాలండి. ఇది గర్ల్స్ సెక్షన్ సెకండ్ కాల్. ఉమెన్ సెక్షన్ నిర్మల్ వర్సెస్ వికారాబాద్, ఆదిలాబాద్ వర్సెస్ నాగర్ కర్నూలు, భూపాలపల్లి వర్సెస్ సంగారెడ్డి. మంచిర్యాల్, మెదక్, పెద్దపల్లి, మహబూబాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల. ఉమెన్ సెక్షన్ సెకండ్ కాల్. మంచిర్యాల్, మెదక్, పెద్దపల్లి, మహబూబాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల. మేడం కొంచెం సైడ్. హనుమంత్ మన మెస్ టోకెన్ ఇన్ఛార్జ్ హనుమంత్ గారు, మెస్ టోకెన్ ఇన్ఛార్జ్ హనుమంత్ గారు ఒకసారి స్టేజ్ దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం. నల్గొండ మెన్స్ సెక్షన్ వాళ్ళు ఇక్కడ ఎదురు చూస్తున్నారు. నిన్న తీసుకోలేదట ఈరోజు టోకెన్స్. హనుమంత్ గారు మెస్ టోకెన్ ఇన్ఛార్జ్ హనుమంత్ గారు మెయిన్ స్టేజ్ దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం. హనుమంతు బాబు హనుమంత్ మెస్ టోకెన్ లేపమని చెప్పు. మేడం ఇక్కడ ఏంది ఇద్దరు కోచ్లా? ఇద్దరు కోచ్లు కార్డులు అన్న ఇది ఫుల్ అలా రైడర్ లేరు, ఇద్దరు బయటనే ఉన్నారు. ఈక్వల్ స్కోర్ బోనే కావుతారా బోనస్ పాయింట్ ఆడు. బోనస్ నలుగురు ఆడండి. వెనక్రా కొంచెం భయపడి మాట్లాడు. నాన్ ప్లేయర్స్ ఎవరు కూడా కోర్టులో ఉండొద్దమ్మా. నాన్ ప్లేయర్స్ ఇక్కడ కోర్టు నెంబర్ 3 దగ్గర కుర్చీలో కూర్చొని నాన్ ప్లేయర్స్ మీరు భోజనానికి వెళ్ళండి. ఎందుకు మట్టి కూర్చున్నారు? టైం అంతా బాబు మీకే చెప్తున్నా. లేదు వెళ్ళండి, మీరు భోజనానికి వెళ్ళండి.
అంటున్నా అమ్మాయి చిన్న గమనిక, భోజనాలు సిద్ధంగా ఉన్నాయి. మ్యాచ్లు లేని జిల్లాలన్నీ కూడా భోజనాలకు వెళ్ళాలి. మళ్ళీ మిమ్మల్ని ఎక్కడైతే మీరు స్టేయింగ్ ఉన్నారో అక్కడికి వెళ్ళి 3:30 నుంచి 3:40 వరకు బస్సులు స్టార్ట్ అవుతాయి. ఆ మధ్యలోనే వస్తాయి కాబట్టి వాటిని వినియోగించుకోండి. ఆ తర్వాత అయ్యో మేము ఇట్లా అట్లా అంటే కుదరది. దయచేసి ఇది గమనించండి. అందరూ వెళ్ళాలి. కరీంనగర్ కబడ్డీ కోచ్ మల్లేష్ గారు ఎక్కడ ఉన్నా ఒకసారి బోనస్ వస్తుంది. నా బోనస్ బోనస్ ప్లస్ పాయింట్. Now next match Kagnar versus Hyderabad 2. నలుగురు ఆడాను అట్లా పైకి. ఇంకా ఆ అమ్మాయి పండు కొరుకుతుంది మేడం. అక్క అక్క అమ్మాయిని చూడు ఒకసారి. ఏం కొరికినా అరిశిన ఇవ్వరంట. లేదు రూల్ లేదు లేదంట. అరిశిన లేదంట. అది లేదు సార్, మీరు ఎవరిని కూడా మీరు పరిచయం చేసుకోలేదు. నేను అన్నకే మద్దతు ఇస్తాను. మీ మాట ఏంటి సార్? నెక్స్ట్ మ్యాచ్ కరీంనగర్ వర్సెస్ ఆదిలాబాద్ క్రీడా పరిచయ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి ఆర్గనైజింగ్ సెక్రటరీ, రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్, రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్, మరి క్రీడా సంబరానికి కర్త మెన్స్ కూడా వచ్చి సర్టిఫికేట్ తీసుకోవచ్చు. ఇక్కడ స్టేజ్ కింద రావాలి. తీసుకోండి. సంపత్ రావు సార్ పరిచయ కార్యక్రమం ఉంటుంది. ఈ పరిచయ కార్యక్రమాన్ని నిర్వహణ మా జాతీయ క్రీడాకారుడు, ఎక్కడ కబడ్డీ కార్యక్రమం జరిగినా ఆయన అండదండలు పుష్కలంగా ఓ నది వారినట్టుగానే ఆ శక్తిని అందిస్తున్నటువంటి మా ఎల్లగౌడ్ సార్ ఎస్ఐ గారు, వారిని సంపత్రావు సార్ని తీసుకెళ్లి పరిచయం చేయవలసిందిగా కోరుతున్నా. ఆ తర్వాత నూకల మర్రి కబడ్డీ ముద్దుబిడ్డ మా నారాయణ కూడా వారు కూడా పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నా. వారితో పాటు గణేశ్వరం క్రీడాకారుడు బుర్ర రమేష్ గౌడ్, డిఫెండ్ చేయాలరా మీరు. కోర్ట్ నెంబర్ 1 తొందర రిపోర్ట్ చేయాలండి. కోర్ట్ నెంబర్ 1లో మహబూబాబాద్ నిర్మల్ తొందర రిపోర్ట్ చేయాలి. కోర్ట్ నెంబర్ 1 మహబూబాబాద్ నిర్మల్. మహబూబాబాద్ నిర్మల్ తొందర రిపోర్ట్ చేయాలి. ఎక్కడనే బాగుంది మహబూబాబాద్ నిర్మల్. ఇప్పుడే రీచ్ చేసినటువంటి పెద్దలు అన్న తొందర రిపోర్ట్ చేయాలి. కోర్ట్ నెంబర్ 1లో రంగారెడ్డి సెక్రటరీ అయినటువంటి సుధాకర్ రెడ్డి గారు,
మాతో ఆడిన వ్యక్తి, మన ఇండియాకు రిప్రజెంటేషన్ చేసినటువంటి వ్యక్తి అన్న రంగారెడ్డి, సెక్రటరీ సుధాకర్ అన్న గారు మాతో ఆడినటువంటి వ్యక్తి గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ రంగారెడ్డి జిల్లా సెక్రటరీ శ్రీ సుధాకర్ రెడ్డి గారు, జాతీయ క్రీడాకారుడు, ఇండియాకు రిప్రజెంటేషన్ చేసి ఎంతోమంది కబడ్డీ క్రీడాకారులకు మార్గదర్శకులుగా నిలిచినటువంటి రంగారెడ్డి గారు వారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. సుధాకర్ రెడ్డి గారు, రంగారెడ్డి జిల్లా. సుధాకర్ రెడ్డి గారు, రంగారెడ్డి జిల్లా. ఇండియాకు రిప్రజెంటివ్గా రాష్ట్ర క్రీడాకారులకు మార్గదర్శకులుగా నిలిచినటువంటి శ్రీ సుధాకర్ రెడ్డి గారికి జిల్లా కబడ్డీ అసోసియేషన్ తరఫున మరొక స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం. మరి ఇంకొక అద్భుతం ఏంటంటే మన ఈ టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సిహెచ్ సంపత్రావు సార్ తోటి కలిసి ఆడినటువంటి వ్యక్తులు మరి ఇద్దరు కూడా ఈరోజు ఇక్కడ కలుసుకోవడం అనేది, అదేవిధంగా మల్లేష్ గౌడ్, వీరందరితో కలిసి ఆడినటువంటి వ్యక్తి ఈరోజు ఒకే వేదికపై కలవడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం. క్రీడాకారులు లైనప్ చేయాలమ్మా. నా కరీంనగర్ వర్సెస్ హైదరాబాద్ 2. మరి ఇండియాకు రిప్రజెంటేషన్ చేసినటువంటి ఇద్దరు వ్యక్తులు, ప్రముఖులు, జాతీయ క్రీడాకారులు ఇద్దరు లండన్ లో కబడ్డీ క్రీడలను ప్రమోట్ చేసి అక్కడికి క్రీడాకారులందరూ కూడా ఆశ్చర్యానికి లోన్ చేసినటువంటి వ్యక్తులు ఈ రోజు ఇక్కడ ఉండడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం. మరి ఇద్దరు కలిసి ఆడినటువంటి మన రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్, టోర్నమెంట్ కన్వీనర్ సిహెచ్ సంపత్రావు సార్ మరియు శ్రీ సుధాకర్ రెడ్డి గారిని ఇద్దరిని పరిచయం చేయవలసిందిగా జాతీయ క్రీడాకారుడు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎల్లన్న గారు వారిని తీసుకెళ్లి పరిచయం చేయవలసిందిగా కోరుచున్నాం. వారితో పాటు శ్రీ నుంకలమరి గ్రామ వాస్తవుడు, కబడ్డీ క్రీడాకారుడు శ్రీ నారాయణ గారు కూడా వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఇండియాకు రిప్రజెంటేషన్ చేసినటువంటి క్రీడాకారులు వేదికపైకి ఉండడం అనేది చాలా అద్భుతమైన విషయం. శ్రీ సుధాకర్ రెడ్డి గారు, సిహెచ్ సంపత్రావు సార్ గారిని ఇద్దరిని కూడా పరిచయం చేయవలసిందిగా శ్రీ ఎల్లన్న గారిని కోరుతున్నాం. మరి వీడియోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్ కోర్ట్ నెంబర్ 2లో సిద్ధంగా ఉండాలమ్మా. వీడియోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్ పరిచయం చేయించేటువంటి వారు కూడా జాతీయ క్రీడాకారులు. వారు అనేక కబడ్డీ క్రీడా కార్యక్రమాల ఆద్యుడు. మేడం కొంచెం సైడ్. వీడియోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్ ఇక్కడ క్రీడా పరిచయ కార్యక్రమం ఉంది, రావాలమ్మా. మహబూబాబాద్ తొందర రిపోర్ట్ చేయాలి. మహబూబాబాద్ తొందర రావాలి బాబు. వీడియోగ్రాఫర్ ఇక్కడే ఉన్నాడు, ఫోటోగ్రాఫర్ కావాలి. ఒక చిన్న మెరుపు. థ్యాంక్ యూ. లైనప్ అమ్మా, లైనప్. శ్రీ సుధాకర్ రెడ్డి గారు, రంగారెడ్డి జిల్లా. లండన్లో కబడ్డీ క్రీడ ద్వారా అక్కడి ప్రజలను మేల్కొల్పినటువంటి వ్యక్తి సుధాకర్ రెడ్డి గారు మరియు సిహెచ్ సంపత్రావు సార్ గారు, రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మరియు ఈ టోర్నమెంట్ కన్వీనర్, ఇద్దరు కూడా కలిసి ఆడినటువంటి వ్యక్తులు. వారిని పరిచయం చేయవలసిందిగా శ్రీ ఎల్లన్న. వారు కూడా జాతీయ కబడ్డీ క్రీడాకారులు. ఎన్నో కబడ్డీ క్రీడా కార్యక్రమాలకు వారు అందవేసినటువంటి చెయ్యి ఎల్లన్న గారిది. శ్రీ సుధాకర్ రెడ్డి గారు, సంపత్రావు సార్ గారు. బాబు మహబూబాబాద్ ఎన్నిసార్లు చెప్పాలి మీకు అర్థం కాదు? మీరు క్లాస్, బిగ్ క్లాస్, గట్టి కూడా చెప్పరు గారు. ఇలాంటి స్ఫూర్తి వరల్డ్లో మన కబడ్డీ క్రీడలను ప్రమోట్ చేసి అక్కడి విదేశీయులకు కూడా ఆకట్టుకునే వ్యక్తులు వచ్చేసి మనకి ఇక్కడ పరిచయ కార్యక్రమంలో ఒక క్రీడా స్ఫూర్తిని కలిగజేసినటువంటి మా సుధాకర్ రెడ్డి గారు,
సంపత్రావు సార్ గారు నిజంగా రాబోయే తరానికి ఒక మార్గదర్శకులుగా ఉండేటువంటి వ్యక్తులు. కబడ్డీ ఆటను మన జాతీయ పతాకాన్ని విదేశాల్లో కూడా రెపరెపలా ఆడించినటువంటి వ్యక్తి సుధాకర్ రెడ్డి గారు, సంపత్రావు సార్ గారు. మరి ఆ ప్రముఖులను పరిచయం చేస్తున్నది మన జాతీయ క్రీడాకారుడు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ ఎల్ఏ గౌడ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక చిన్న ఫోటో కార్యక్రమం ఉంటుంది, తొందరగా స్పాట్. సార్ ఆ ఫోటోగ్రాఫరు ఇట్స్ అయితే వీడియో వస్తుంది.